మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ఖాళీగా ఉండి టీవీ చూడడమే కదా అని భర్తలు అంటుంటారు. మీరు కూరగాయలు కట్ చేసి స్టవ్ మీద వేస్తే కర్రీ అయిపోతుంది, రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెడితే రైస్ అయిపోతుంది, ఇంకేం పని ఉంటుంది అని అంటుంటారు. వాళ్ళకేం తెలుసు ఇంటి పనులు ఎప్పుడు చేసినా పూర్తి కావు అని. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా వంటింట్లో పనులు, బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమటం కానీ, కసు చిమ్మటం కానీ, తుడవటం కానీ చేస్తూనే ఉంటాము. మనకంటూ కొంచెం కూడా టైం కేటాయించుకోము. పిల్లల చదువులు కానీ, కుటుంబ ఆరోగ్యాలు కానీ, బడ్జెట్ నిర్ణయం కానీ ప్రతిదీ మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మన మీద శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇంటి పనులు కేవలం చేసే పని కాదు, అది వాళ్ళ మీద ఉన్న ప్రేమ, బాధ్యతతో చేస్తాము. నేను నిద్రలేగానే ఫస్ట్ బయట చిమ్మి కడిగి ముగ్గు వేస్తాను. ఎలాగైనా పెద్దలు చెప్తుంటారు, ఏ ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లుతారో ఆ ఇల్లు ఎప్పటికీ కలకల్లాడుద్ది అని అంటారు. పెద్దలు చెప్పింది అది నిజమై ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని మనం మర్చిపోం కదా. మన పెద్దలు బయట పేడతో కల్లాపు చల్లి ముగ్గు పిండితో ముగ్గు పెట్టేవారు. ఇప్పుడు మనము బయట చిమ్మి కడిగి చాక్ పీస్తో ముగ్గు వేస్తున్నాము. మన పెద్దలు ఏ పని చేసినా ఆ పని వెనకాల ఒక రీజన్ అయితే కంపల్సరీగా ఉంటుంది.